జనవరి 21 దేవుని ఆజ్ఞలను పాటించుట. వారు సాగించింది దేవుని యుద్ధము కాబట్టి వారు ఆయన కనుసన్నలలోనే మెలగడం అత్యంత సహజం. ఆయన ఆజ్ఞ మేరకే వారు విడిది చేశారు. ఆయన ఆదేశంతోనే ముందుకు సాగారు. క్రైస్తవ సైనికుడు దేవుని ఆజ్ఞలకు బద్ధుడై ఉండాలి. సైన్యం ఈ భూమి మీద ఉన్నప్పటికీ యుద్ధ వ్యూహాలను రచించే యుద్ధ సభ పరలోకంలో ఉంటుంది. అక్కడి నుండే ఆదేశాలు జారీ అవుతాయి. ఇవిగో మీ ఆజ్ఞలు, ఇవి మీ ఆయుధాలు. దేవుని ఆదేశాలను కాదని సొంత తెలివితేటలతో లేదా అతి ఉత్సాహంతో పనిచేసేవారు పాపంపై విజయం సాధించినట్లు పైకి కనిపించినప్పటికీ తమ అహంకార విషయంలో దేవుని ఎదుట లెక్క అప్పచెప్పక తప్పదు. మానవ సైన్యంలో క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. యుద్ధంలో శత్రువును ఓడించినప్పటికీ తమ హోదాను మర్చిపోయి లేదా పై అధికారుల ఆజ్ఞలు లేకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నందుకు కొందరు సైనికులకు మరణశిక్ష పడిన సందర్భాలు ఉన్నాయి. దేవుని విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. తమ సొంత పద్ధతుల్లో దేవుని ఆరాధించే వారిని లేదా సొంతంగా ప్రాయశ్చిత్త మార్గాలను సృష్టించుకునే వారిని చూసి ఆయన ఇలా అడుగుతాడు, వీటిని మీ చేతుల్లో అడిగినది ఎవరు? దేవుని ధర్మశాస్త్రాన్ని సవరించాలని చూడడం లేదా ఆయన నియమాలకు మన సొంత అభిప్రాయాలను జోడించడం అంటే సొలొమోను చెప్పినట్లు అధికముగా నీతిమంతుడివై ఉండుటయే. ప్రసంగి 7:16. అబద్ధ ప్రవక్తలు దేవుడు పంపకపోయినా వెళ్ళారు కాబట్టి వారు తమ కాలాన్ని వృధా చేసుకున్నారని దేవుడు హెచ్చరించాడు. ఇర్మీయా 23:32. దేవుని ప్రణాళికలో లేనిది మీరు ఏది చేసినా అది కాలయాపన మాత్రమే అవుతుంది. దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు. ఆయన మార్గములు మన మార్గముల వంటివి కావు. ఒకవేళ మోషే తన సొంత జ్ఞానంతో ఇశ్రాయేలీల ప్రయాణాన్ని నడిపించి ఉంటే ఐగుప్తీయుల గుర్రాలను ఆయుధాలను దోచుకుని సైన్యాన్ని సిద్ధం చేసేవాడేమో. కానీ దేవుడు తన ప్రజలు కాలినడకన వట్టి చేతులతో రావాలని కోరుకున్నాడు. మోషే దేవుని ఆజ్ఞలకు లోబడ్డాడు. వారు పోరాడినది దేవుని యుద్ధం కాబట్టి ఆయన నియమాలకు లోబడి ఉండడమే సరైనది. వారు ఆయన ఆజ్ఞ మేరకే ప్రయాణించారు. ఆయన ఆదేశించిన వ్యూహాలను మరియు ఆయుధాలనే వాడారు. మనం నేర్చుకోవాల్సిన పాఠం. మన పరలోక యాత్రలో మనకు ఎదురయ్యే దురాత్మలతో మరియు శరీర దురాశలతో పోరాడుతున్నప్పుడు మనం కూడా దేవుని నియమాల ప్రకారమే నడుచుకోవాలి. ఆ నియమాలు ఆయన వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి.